ఏపీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాది ఎప్పుడూ కీలక పాత్రే. ఈ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతల మధ్య పోరు కొనసాగుతోంది. కాబట్టి అధికార ప్రతిపక్షాలు స్పెషల్ ఫోకస్ ఈ జిల్లాపై ఉంటుంది. ఇక జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన కందుకూరులో ఈసారి గెలుపు పోటాపోటీగా ఉంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం రెండు సామాజిక వర్గాల మధ్య పోరుకు అడ్డాగా నిలిచింది. ఏళ్ల తరబడి ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పోరు సాగింది. ఒకరిపై ఒకరు గెలుస్తూ వచ్చారు. అందులోనూ దివి కుటుంబం, మానుగుంట కుటుంబం మధ్య పోటాపోటీగా ఏలుతూ వచ్చాయి. అయితే మధ్యలో ఇది తారుమారైంది. బయట నుంచి మరొక ఫ్యామిలీ వచ్చింది. 2014లో పోతుల రామారావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. తిరిగి మానుగుంట కుటుంబం నుంచి మహితారెడ్డి వైసీపీ తరపున రంగంలోకి దిగి పోతుల రామారావును ఓడించారు. 2024 ఎన్నికల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. అటు మానుగుంట కుటుంబానికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఇటు దివి శివరాం కుటుంబం రాజకీయానికి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. మొదటి నుంచి దివి శివరాం శిష్యుడిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఆయన యాక్టివ్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే మొదట ఇన్ఛార్జిగా ఉన్న రాజేష్ ప్రస్తుతం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా గ్రూపు ఏర్పాటు చేసి ముందడుగు వేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే. కనిగిరి నుంచి కందుకూరుకు జగన్ మధుసూదన్ను రాజకీయ బదిలీ చేశారు. దీంతో మధుసూదన్ కందుకూరులో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహితారెడ్డికి సీటు దక్కకపోవడంతో బుర్రాతో కాస్త ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ మొదట 2019లో కందుకూరు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై కనిగిరిలో సీటు దక్కించుకుని గెలుపొందారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో బుర్రాకు కందుకూరు వైఎస్ఆర్సీపీ టికెట్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించడంతో ముందు కొంత వెనక్కి తగ్గినా తిరిగి పోరుబాటులో ముందుకు సాగుతున్నారు. మానుగుంట మహితారెడ్డి మద్దతు కోసం బుర్రా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా మద్దతు కూడగడితే తప్పకుండా గెలుపు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. కానీ బుర్రా ప్రయత్నాలు ఫలించేలా కనిపించట్లేదు. బహిరంగంగా మహితారెడ్డి బుర్రాకు మద్దతు ప్రకటించలేదు. మరి క్లారిటీ లేని వైసీపీకి పట్టం కడతారా, లేక ఒక్క ఛాన్స్ ఇస్తే మేమేంటో నిరూపిస్తామని ఎదురు చూస్తున్న టీడీపీని గెలిపించుకుంటారా అనేది కందుకూరు ప్రజల చేతిలోనే ఉంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?